హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ గురించి తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఏమి సారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన వెంబట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేద వేద్యుడవని, వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే నా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు నందనందన, మా స్వాగతమును స్వీకరింపము. నీ దర్శన భాగ్యము వల్ల మేము, మా ఆశ్రములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధం నుండి బయటపడలేకుంటేమి మమ్ముద్ధరింపము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలుడు. నీ భక్తులకు మాత్రమే నీవి దృగ్గోచరుడుదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చెయ్యగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధని స్తోత్ర వచనమునకు నేనంతయు సంతసించితిని. నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున కొట్టుకునుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా జ్ఞానముండు ఉన్నట్లు అనుగ్రహింపుము, మరి ఏదియూ నాకు అవసరము లేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకార మటులనే వరమిచ్చి తిని, అదియుగాక మరొక వరము కూడా కోరుకొని. లోకమందు అనేక మంది దురాచారులే, విద్యుహీనులే అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారుల పాపములు పోవటికి ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడివే ఆలకింపు. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రమున శేషశయ్యపై పవలిస్తాను. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యం అని పేరు. ఈ కాలంలో చేయి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చెయ్యి వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చెయ్యని వారు నరక రూపమున పడతారు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చెయ్యని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగుతాయి. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వల్ల కలుగు బాధలుండవు. దీనికి నియమితంగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకమును, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, అసూయజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయను. నా యందు భక్తి కలగారిని పరీక్షించటచే నేనిట్లు నిద్రావ్యాజమున సైనింతును. ఇప్పుడు మీ వసింకిన స్తోత్రమును త్రిశంధియందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తారు అని శ్రీమన్నారాయణ శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమునికేగి శేషపానుపు మీద పవలించెను. వశిష్ఠుడు జనమహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహాత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతం అంగీకరిస్తూ ధనలోపునకు తెలియజేసిన నీకు నేను వివరిస్తున్నాను గాన ఈ వ్రతం ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం ముని పుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులయ్యారు.